దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి అయోషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ సిబిఐ ఈ కేసులో క్లోజ్ చేయగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా కేసు ముగిసినట్లు ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ 14న రీపోస్ట్ మార్టం కోసం వెలికి తీసిన అయోషా మీరా శరీర అవశేషాలను నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం ద్వారా విజయవాడ నుంచి తెనాలికి తీసుకొచ్చిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెంచుపేట కబర్దస్తాన్లోని ఇప్పటికే ఖననం చేసిన ప్రదేశంలోనే తిరిగి అవశేషాలను భూస్థాపితం చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా నిందితులు ఎవరనేది తేలక ముందే కేసును పూర్తిగా మూసివేయడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. 18 ఏళ్లుగా తమ బిడ్డకు న్యాయం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బి ఫార్మసీ విద్యార్థి అయోషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ సిబిఐ ఈ కేసును క్లోజ్ చేయగా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా కేసు ముగిసినట్లు ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ 14న రీపోస్ట్ మార్టం కోసం వెలికితీసిన అయోషా మీరా శరీర అవశేషాలను నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ప్రత్యేక ఎస్కార్ట్ వాహనం ద్వారా విజయవాడ నుంచి తెనాలికి తీసుకొచ్చిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చెంచుపేట కబరస్థాన్లో ఇప్పటికే ఖననం చేసిన ప్రదేశంలోనే తిరిగి అవశేషాలను భూస్థాపితం చేయనున్నారు. ఇక ఇదిలా ఉండగా నిందితులు ఎవరనేది తేలక ముందే కేసును పూర్తిగా మూసివేయడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. 18 ఏళ్లుగా తమ బిడ్డకు న్యాయం కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 2 దశాబ్దాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆయుష మీరా హత్య కేసులో మరో కీలక ఆవిష్కరించింది. ఏదైతే 2027 డిసెంబర్ 26వ తారీఖున ఇబ్రహీంపట్నం దుర్గా హాస్టల్ జరిగిన ఆయుష మరణంపై రిపోర్ట్ నిమిత్తం 2019లో సిబిఐ అధికారులు సేకరించిన ఆయుష మీరా శరీరాన్ని అవశేషాలను నేడు ఆమె తల్లిదండ్రులకు అయితే అప్పగించున్నారు. ఏదైతే ఈ రోజు ఇక్కడ తెనాలి నుంచి విజయవాడకు సిబిఐ కోర్టులోకి అయితే బయలుదేరినారు. వారి తల్లిదండ్రులు అయితే విజయవాడ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు అయితే చూసినట్లయితే శరీర అవశేషాలను ప్రత్యేక ఎస్కార్ట్స్ తోటి అయితే ఏదైతే అవి వాళ్ళను మళ్ళీ ఇక్కడ చేర్చడానికి వాహనాలతో ఎస్కార్ట్స్ ద్వారా విజయవాడ నుంచి తెనాలికి అయితే తరలించినారు. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సమయంలో తెనాలి చెంచుపేటలో కబరిస్తాన్కైతే చేరి ఏదైతే గతంలో ఆయుష శ్మశాన వాటిక ఏదైతే ఉందో అందులోని అదే ప్రదేశంలో తిరిగి ఖననం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించిన అయితే మాత్రం ఇక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే చేసినట్లయితే చూస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తులు కూడా ఏర్పాట్లు చేసినట్లయితే తెలిసింది. ఏదైతే ముందస్తుగా అనే కోర్టు ద్వారా ఏదైతే గుంటూరు జిల్లా ఎస్పీకి మరియు తెనాలి నియోజక సీఎల్కి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చూడాలని చెప్పని ఆదేశాల మేరకు ఎట్లయితే ఇది జరుగుతుంది. ఇదిలా ఉండగా చూసినట్లయితే 18 ఏళ్ళగా న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది. అయితే ఆయుష తల్లిదండ్రులు అయితే చూసినట్లయితే శంషాద్ బేగం మరియు తన తండ్రి ఇక్బాల్ బాషా అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం అయితే చేసినారు. ఆమె కుమార్తెకే ఈ కేసులో చూసినట్లయితే సిబిఐ సహా దర్యాప్తు సంస్థలు అయితే విఫలమయ్యాయని వాళ్ళైతే ఆవేదన మున్నీరు వ్యక్తం అయితే చేస్తున్నారు. నిందితులలో ఎవరు అనేది ఇప్పటి వరకు అంటే 2 దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ కూడా తెలియకపోవడం అయితే సరైన న్యాయం కూడా జరగకపోవడం అయితే మాత్రం వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అయితే వెళుతున్నారు. తమకు న్యాయం జరగాలని ఆశతో ఏదైతే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అయితే విశ్వాసం ఉంచారని త్వరలోనే అంటే కొద్ది రోజుల్లోనే మేము ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఇంకా లోకేష్ ను కూడా కలిసి హైకోర్టు ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అయితే మాత్రం చూస్తున్నారు అనమాట. ఇదంతా ఓ పక్క చూసినట్లయితే ఏదైతే డిసెంబర్ 27వ తారీఖున అయితే ఆయుష హత్య సంస్కరణ దినంగా ప్రకటించాలని ఇంకో పక్క చూసినట్లయితే ఆయుష పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసే విద్యార్థులను సహా చేయాలని ప్రభుత్వం అనేది కోరుతామని చెప్పేసి అయితే వీరి కుటుంబ సభ్యులు అయితే తెలుస్తున్నారు. మరో పక్క చూసినట్లయితే ఆయుష మీరాకు అంతిమ వీడ్కోలు పలకాలని
అని ఈ ముస్లింస్ మైనార్టీ మరియు ప్రజా సంఘాలు తెనాలి టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వచ్చే విధంగా అయితే పిలుపునిచ్చారనమాట. ఏదైతే న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలు సంఘాలు చెలో తెనాలి కార్యక్రమాన్ని కూడా ఏదో పిలుపునిచ్చారు. ఇదే ఒక పెద్ద ఎత్తున ఈ రోజు అయితే మాత్రం ఆయుష హత్య కేసులో అయితే మాత్రం ఇక్కడ చించిపేట ఒక జరుగుందనమాట. అట్లా చూసుకున్నట్లయితే ఒక సత్యబాబుతో అయితే మాత్రం ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏదైతే అప్పుడు సత్యబాబు నేనే చేశాను, ఇట్లాగా నేను ఇబ్రహీంపట్నం మీదుగా నందిగామ వెళ్తుండగా హాస్టల్ పైకి వచ్చాను, అమ్మాయిని ఇట్లా బాత్రూమ్ లోకి తీసుకొని వెళ్ళి ఇట్లా ఒక కాలు కట్టేశా అని వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. అప్పట్లో సత్యబాబును అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతను మళ్ళీ కోర్టు ద్వారానే విడుదల. అసలు ఈ హత్యకు సంబంధించి ఎవరు చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి ఇన్ని సంవత్సరాలు కోర్టు ద్వారా నడిచినప్పటికీ కూడా న్యాయం జరగలేదు అని అతను తల్లిదండ్రులు అయితే వారి కుటుంబ సభ్యులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా దేశవ్యాప్తంగా చర్చనాంశంగా మారిందనుకోవచ్చు. ఈ కేసులో తాజా పరిణామాలు చూసుకున్నట్టయితే మరింత ఆసక్తిగా రేపని ఉన్నదన్నమాట. న్యాయం కోసం ఏళ్ల తరబడి అది పోరాడుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రుల విజ్ఞప్తి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది విజయ. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.